జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఏన్కూరు మండల కేంద్రంలో సీతారాం ప్రాజెక్టు కాలువ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మాలతు రామదాస్ నాయక్ పరిశీలించారు. రైతులకు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు నెల 15 నాటికి ప్రాజెక్టును ప్రారంభించి లింక్ కెనాల్ ద్వారా నీళ్లు అందిస్తామని అన్నారు. సీతారామ మెయిన్ కెనాల్ యొక్క 4 పంపు హౌజులతో పాటుగా మేజర్ పనులని పూర్తయ్యాయని సీతారామ ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ నీరు తరలించి, సాగర్ నుండి వైరా ప్రాజెక్టు తరలించి, ప్రాజెక్టు కింద ఉన్నటువంటి ఆయకట్టు భూములకు ఈ సంవత్సరం నుండి నీరు అందిస్తామని అన్నారు. మనకు కృష్ణా జలాలు రాకపోయినా గోదావరి జలాల ద్వారా కృష్ణా ఆయకట్టు కింద పంటలకు పండించుకోవడం పాటు వైరా ప్రాజెక్టు ద్వారా త్రాగునీరుతో పాటు ప్రాజెక్టు కింద ఉన్న సాగు భూములకు నీరు అందిస్తామని తెలిపారు. అలాగే మదిర, సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని భూములకు లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు అందిస్తామని, ముఖ్యమంత్రి కొత్తగూడెం జిల్లాకు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టు గురించి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేను అడగగానే ముఖ్యమంత్రి స్పందించి త్వరగా పూర్తి చేయాలని అన్నారు. వారి సూచన మేరకు పనులు మొదలు పెట్టామని, రైతులకు కొంత ఇబ్బంది జరిగినా వారికి నేను ఎమ్మెల్యే కలిసి న్యాయం చేయడం జరిగిందన్నారు. కాకపోతే ఎందుకు నీళ్ళు ఎట్టదు వాడు లిఫ్ట్ ఎట్ట అడుగుతారు పోతేనే కదా పామాయిల్ ఉంటుంది. అదే పామాయిల్ ఏం చేస్తాను కొద్దిగా లేడీ తాత కాదని చెప్పండి, రేపు సాయంత్రానికి చెప్పండి. వేరే భూమి సమస్య కూడా అడుగు పోతుంది కాబట్టి చెప్పండి అన్నారు. ఉంటాయి ఎమ్మెల్యే గారు అనేసాయం చేస్తారు, ఆయన పడుతుంది తప్పదు కదా. పొయ్యేళ్ళు పాపం 3 ఎకరాల రోడ్డు కూడా మాకు బాధే. నా దాంట్లో రోడ్డు పోయింది, బాధపడ్డా. రోడ్డు వేయాలి కదా. ఇది మరి కొంతమందికి ఇచ్చే నీళ్లు లక్షల మందికి పండుతుంది, తప్పదు మరి సాగరాల పోవాలి. కాకపోతే వాడు లిఫ్ట్ ఎట్ట అడుగుతారు పామాయిల్ ఏం చేస్తారు కొద్దిగా వేడి